లుక్స్ యమ్మీ కదా. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తాను. ఈరోజు వీడియో ఏంటంటే రొయ్యల కూర విత్ చింత చిగురు అనమాట. చింత చిగురు రొయ్యలు కూర నేను ఎలా చేస్తాను ఏంటనేది వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్. లేట్ చేయకుండా వంటగదిలోకి వెళ్దాం. ముందైతే రొయ్యలు క్లీన్ చేసుకోవాలి కదా, ఆ పని చేద్దాం. ఇంకా మెయిన్ అసలు రొయ్యలు కూర వండాలంటే ముందైతే మనం ఈ లోపల ఈ బ్లాక్ కలర్ ఇది ఉంటుంది కదండి, దీన్ని ఏమంటారో మరి, ఇది ఉంటే కనుక ఇది తీసేసుకోవాలి ఇట్లా. సో మెయిన్ ఇదే పెద్ద టాస్క్. ప్రశాంతంగా నేనైతే స్టూల్ వేసుకుని కూర్చొని చేసుకుంటాను ఇట్లాంటి పనులు. అయితే ఎక్కువేం కాదండి, జస్ట్ కొంచెం క్వాంటిటీనే, చాలా తక్కువే తీసుకున్నాము ఒక పూటకి అన్నట్టుగా. ఇట్లా ఇవన్నీ తీసేసుకొని చక్కగా మంచిగా ఒక 2 సార్లు మామూలుగా వాటర్లో కడిగిన తర్వాత ఉప్పు పసుపు వేసుకొని మళ్ళీ మంచిగా శుభ్రం చేసుకోవాలండి. నీచు వాసన ఉంటే అసలు కూర బాగోదు, తినలేము. ఇదిగోండి చూస్తున్నారు కదా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం, నేనైతే ఎక్కువ ఘాటుగా స్పైసీగా చేయనండి. అంటే అల్లం వెల్లుల్లి పేస్టు చేపల పులుసుల్లో వీటిల్లో ఎక్కువ వచ్చేటట్టుగా వండం మేము. సో కొంచెం చూస్తున్నారు కదా, ఈ కూడా క్వాంటిటీ వచ్చేసి 1/2 kg కనుక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొద్దిగా ఉప్పు. మనం కడిగేటప్పుడు కూడా ఉప్పు వేస్తాం కనుక పీల్చుకుంటుంది. సో ఉప్పు చూసేసుకోవాలి, లేకపోతే ఎక్కువైపోతుందండి. ముక్కలు పీల్చేసుకుంటే మెయిన్. మళ్ళీ మనం గ్రేవీలో కూడా వేసుకోవచ్చు కావాలంటే. మనకి అది ఎగురుతూ ఉంటుందండి. ఈ లోపల కొంచెం ఆయిల్ వేసుకుని మనం ఫ్రైకి రెడీ చేసేసుకుంటే ప్యారలల్గా తొందరగా అనేది అయిపోతుంది. ఇది నేను కట్టెగా నూనె వాడతాను. సో కలర్ ఇవి కొంచెం మరీ నూనె ఎక్కువ వేడి రానివ్వకూడదు. సో దీనిలోకి కొద్దిగా జీలకర్ర, వేడి ఎక్కువ వస్తాయండి, ఇట్లా మనకి పొగలు వచ్చేస్తాయి అన్నమాట. సో సరిపడా కొంచెం కాగంగానే జీలకర్ర వేసేసుకుంటే సరిపోతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. దానిలోకి కట్ చేసిన ఒక 5-6 మిరపకాయలు, ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకుని చక్కగా మంచిగా వేగనివ్వాలి. ఇందులో మనం ఇందాక ముక్కలకు కూడా వేసుకున్నాం కదండి, జస్ట్ ఈ ఉల్లిపాయకి మనం వేసే చింత చిగురికి సరిపడా మాత్రమే ఉప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా ధనియాల పొడి అండి. పచ్చిమిర్చి వేసాం కనుక కారం కొంచెం 1 స్పూన్ కారం చూసి వేసుకోవచ్చు మళ్ళీ కావాలనుకుంటే. సో ఇదంతా కూడా మంచిగా మనం వేసిన మసాలాలన్నీ కూడా అట్లా జస్ట్ 1 నుంచి 2 నిమిషాల పాటు అలా మంచిగా వేగనివ్వాలండి. ఇప్పుడు దీనిలోకి చింత చిగురు కొంచెం ఇట్లా నలిపేసి వేసుకోవచ్చు. అసలు బాగా లేతగా ఉందండి, ఊరికే మగ్గిపోతుంది. ఇది ఎందుకో తెలియదు, బాగా పులుపు ఉంది, ఎక్కువ పులుపు ఉంది. సో కొంచెం వేస్తేనే సరిపోతుంది అన్నమాట పులుపు. మరి అది డిఫరెన్స్ ఏంటనేది నాకు అర్థం కాలేదు. మా వాళ్ళు కూడా అన్నారు చూసి, ఆకు నేను హార్వెస్ట్ చేసేటప్పుడు చూసి బాగా పులుపు ఎక్కువ ఉందండి, మరి ఎందుకని అని చెప్పి. సో ఇది వేసిన తర్వాత ఊరికే మగ్గిపోతుందండి. ఇంక ఇప్పుడు మనం ఎగరబెట్టుకున్న ఈ రొయ్యలు ఏవైతే ఉన్నాయో కొంచెం అట్లా వాటర్ కొంచెం ఉంచుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే ఏంటంటే మనకి ఇది కొంచెం గుజ్జులాగా వస్తుంది, మరీ ఫ్రై లాగా కాకుండా. అది లుక్స్ యమ్మీ కదా. ఇప్పుడు ఇది ఇలా సిమ్లో ఉడికించుకుంటే అండి చక్కగా మంచిగా ఆ ఫ్లేవర్ అంతా కూడా వీటికి పడుతుందన్నమాట. అవసరం అనుకుంటే మీకు ఇంకొంచెం గ్రేవీగా కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. చూసారండి చక్కగా ఇది మనకి అటు ఫ్రై లాగాను కాకుండా ఇటు గ్రేవీ లాగాను కాకుండా కొంచెం అటు గుజ్జుకూర లాగా అయింది.
సో నేనేంటంటే దీనిలో ఇందాక గరం మసాలా వేసిన క్లిప్ అయితే మిస్ అయిందండి. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసాను. చక్కగా ఇట్లా వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే బాగా అన్నట్టు ఉంటుంది. అదండి మరి ఈరోజు వీడియో మీకేమనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. లేదంటే మీరు ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. నేనైతే ఈ పద్ధతిలో చేస్తాను, మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇలా మనకి నచ్చిన వంటలు చేసుకుని జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించాలని కోరుకుంటూ మీ సునీత.